మిత్రులారా, ఆ మహాపురుషుల్ని తలుసుకోండి. పూలే అంబేద్కర్ మార్క్స్. భూమి పోయి నీళ్లు పోయి వాడు వామనం లెక్క భూమి అంతా వాడి ఇట్లా విత్తేసిండు మన కాళ్ళ మీద. అంతేకాదు, నీళ్ళని ఆకాశం మీద పెట్టిన 2 అడుగు 3 అడుగు ఎవడైనా తెలివిమంతుడు కొంచెం పైకి వస్తాడంటే, ఇక్కడికి వచ్చి అధికారం వస్తుంటే వాడిని తొక్కి భూమిలో తొక్కేశాడు. అట్లా తొక్కబడ్డ వారు. ఈ విషయం అర్థం కాకపోతే ఆ గ్రామంలో మనం ఆర్గనైజ్ చేయం, మనం అన్నట్టు నీళ్ళని నిలపలేము, ఈ మొత్తము వానచిలుకుల్ని ఆపలేము. ఈ ఉద్యమంలో మనము అందరినీ కలుపుకొని పోవాలని చెప్తూ, తప్పకుండా ఈ ఉద్యమంలో ఇక్కడ వచ్చేటటువంటి పూలే అంబేద్కర్ ఇచ్చిన నువ్వు చదువు, ఆర్గనైజ్ గా, ఎజిటేట్ గా, అందుగురించి అన్నిటికంటే ఉండే ఒక్క ఓటు కూడా నీకు రాలేదు. మా గోరెటెంకన్న గారు మంచిగా చెప్పాడు ఓటు గురించి. 3 ఏళ్లకు 5 ఏళ్లకు ముక్కు ముఖం తెలియని లీడరుగాడు దండాలు పెట్టుకుంటా మా గుడిసెకొచ్చే. దట్ ఈస్ ద గ్రేట్. దొర దగ్గర నీ బాంచెంతుడుగా గంజాడు ఏమని వీడు జీతగాడు 6 ఏళ్లకు 3 ఏళ్లకు దొర గుడిసెకొచ్చి వాడి గంజాడుతున్నాడు. అరే నీ ఓటేయరా, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ చెప్పాడు, పూలే చెప్పాడు. నీవు రాజకీయ అధికారం రాకుండా, ఒరే పిల్లగా నువ్వు సర్పంచ్ ఏది రాకుండా, ఏం రాకుండా, పొలిటికల్ పవర్ రాకుండా నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు మెడల్ ఇట్లా పూలేసుకో, గద్దర్ గారి ఇట్లా దుక్కని మీరు అక్కడే ఊపరు ఇందిరా పాల్తాడంటారు రా. కానీ అదే నువ్వు ఊరికి పోయి ఐ వాంట్ పొలిటికల్ పవర్, I want to rule this country, I want to rule this village, this is my strength. ఇది నా నెత్తురు చెమట సుక్కలు. ఇక్కడ నుండున్న వాళ్ళం మేమంతా ఏకమైతం అన్నప్పుడు నీ నీళ్లు దక్కుతాయి, నీ భూమి దక్కుతుంది, నీ అధికారం దక్కుతుంది. ఎంకన్నా అన్నట్టు 3 ఏళ్లకు 5 ఏళ్లకు ముక్కు ముఖం తెలియని లీడరుగా ఆడు దండాలు పెట్టుకుంటా మా గుడిసెకొచ్చే. వస్తనే వరుస కలుపుకొని నన్ను బాబా బాగున్నవానే, నా పిల్లాన్ని చూసి చెల్లే నీకు దండమనే అంత అర్థమైపోతుంది మాకు. నా నడ్డి ముక్కు కొడుకును చూసి నేను గెలిస్తే బిడ్డ పుడితే నీకే ఇస్తా అల్లుడా అనే. ఓయమ్మా ఇక మనం ఆగము. దొర మన మీద చేసిండంటే నా దొర నన్ను ముట్టుకుంటూ అరే హౌలగాడా, దొర నిన్ను ముట్టుకుంటాడు కానీ వాని భూమి ముట్టనిస్తాడు రా, కొట్టురా అని. అవర్ కెనాట్ మూవ్ చెప్పాడు. నా అల్లుడికి నీ బిడ్డ పుడితే నీకు ఇస్తానన్నాడు. తీయనైతే ఒక సీస తీసిండు, దాని లేబులేమో అమెరికాదున్నది, లోపట మాత్రం మా తూలిపేటనే ఉన్నది. నేను నా పిల్లమిద్దరం తాగనైతే తాగినము, ఊగనైతే ఊగినము. నన్ను ఎంత పోయింది గుర్తుంది కానీ ఆడ కూర్చున్న గాని గుర్తులేదు. మేధావుల, విద్యార్థుల, రాజకీయవేత్తల, ఈ దేశంలో ఆల్టర్నేటివ్ నీ నీళ్లు, నీ భూమి, నీ సంపద ఎప్పుడూ నీది కాదు. నేను చెప్పినట్టు ఆ చెరువు కింద పనిచేసే మొత్తం పనులు, ఆ కళ్ళు, సార, పని, కమ్మరి, కుమ్మరి, భూమితో సంబంధం ఉన్నవారు. ఎప్పుడైతే చెరువు ఎండిపోయిందో, భూమి ఎండిపోయింది, నీ బతికెండిపోయి ఒక పథకం ప్రకారంగా మొత్తం పోయి ఈ అధికారంలో ఉన్న వానికి అధికారం వచ్చింది. కాబట్టి ఇలాంటి నీటి యుద్ధం అంటే, నీళ్ళ కోసం జరిగేదంటే ఇలా చిన్న ఉద్యమం కాదు. అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా తీసుకొని వెళ్ళాలని చెప్తూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా నీటి ఉద్యమమే. ఆ నీటి ఉద్యమం భూముల సమస్య, ఇక్కడ ఉద్యోగాల సమస్య. కానీ ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటుండ్రు. మాలాంటి నాయకుల మధ్య ఐక్యత లేక అది వెనుకబడ్డది. ఇప్పటికైనా ప్రజలారా ఈ ఉద్యమంలో భాగంగా మన తెలంగాణ కావాలని మీ ఊరికి ఎవడొస్తాడో మొట్టమొదట దిగి చేపలు పట్టు నా కొరక చెర్ల లేదు, నువ్వు లొట్టిగట్టు లేదా పని చేయి,
లేదా నీళ్లు వస్తున్నాయి, రేపు వర్షాకాలం వస్తుంది, ఎవరి ఇంట్లో పడ్డ నీళ్ళని వాళ్ళని నిలుపుకుందాం, ఆ నీళ్ళని చెరువులో నిలుపుకుందాం, ఒక్క సుక్కబోదని పని చేయము. అలాంటి ఉద్యమ రూపం తీసుకోవాలి. ఇప్పటివరదాకా జరిగిన తెలంగాణ జరిగిన ఉద్యమాలన్నీ నిరసన ఉద్యమాలే, అది యుద్ధ రూపం జరగలేదు. అది చివరికి ఇప్పుడు ఓట్ల కోసం పోయినాయి. ఉప ఎన్నికలు రాజీనామాలు ఉప ఎన్నికలు తెచ్చినాయి. ఉప ఎన్నికలు పార్టీలను చీల్చినాయి, ప్రజలను చీల్చినాయి, ఉద్యమాలు చీల్చినాయి. ఈలాంటి నీటి ఉద్యమాలతో మళ్ళీ ఏకం చేద్దామని చెప్తూ మీకు వందనాలు చెప్తూ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, భూతల్లి బిడ్డలు చిగురిల్చే కొమ్మలు, చిదివేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని మర్లబడ్డ గాలమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కళల మీద కోటి కళల గానమా, కృష్ణమ్మ పరుగులకు నలుగుల హారమా, మానిల్లు మాకేనని కట్టుల కోలాటమా, కన్నీటి గానమా, తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, అడవి తల్లి గుండెలోన రగల చంద్రరాగమా, పోదు సింగరేణి కనులలో పేలుతున్న శర్కమా, తరలిపోయే వనరులలో తల్లడిల్ల ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, కల్లారుల గానమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండ గాయమా, పువ్వు పుప్పడిలా బంధమా, పరమాత్ముని రూపమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, రాచరికం కత్తి మీద, దిస్ ఇస్ ది లైఫ్, రాచరికం కత్తి మీద నెత్తురుల గాయమా, త్వరబారి గడులలో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస కూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన బలే, మా పాలన మాకేనని కోరమా, అమరవీరుల సత్యమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పొడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, ఈ విధంగా చేప ఏదైతే ఎదురెత్తుతుందో అదే బతికి, కరెక్టా? చేప ఏదైతే ఏటికి ఎదురెత్తుతుందో అదే బతికింది.
చచ్చిపోయింది తేలికలు. ప్రియమైన మిత్రులారా, మనం ఎదురిద్దాం, నీళ్ళని సాధించుకుందాం. జై